మేడం గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? నాకైతే బాగానే అనిపించింది, సూపర్ హిట్ అనిపించలేదు, రొటీన్ స్టోరీ అనిపించింది. బట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే పవర్స్ కానీ లైక్ చాలామందికి తెలీదు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏదో సివిల్స్ రాసి పాస్ అవుతారని రాస్తారు కానీ బట్ దానిలో వాళ్ళకున్న పవర్స్, ఎవ్రీ పవర్, నామినేషన్ వాళ్ళు తీసుకునే పవర్ కానీ అతనికి ఉన్న కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న పవర్స్ అని అది చాలా బాగా చూపించారు. బట్ నాకైతే శంకర్ మార్క్ అయితే కనపడలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేదనిపించింది. మేడం శంకర్ గారి సినిమాలో ఏదో ఒక మార్క్ అయితే కనిపించింది. ఇప్పుడు ఏదైతే ఈ సినిమాలో మనకు వచ్చి సిస్టంలో ఏమైనా మార్పు రావచ్చు అంటారు? సిస్టంలో మార్పు రావచ్చు అనేది చెప్పలేనండి. ఎందుకంటే శంకర్ అంటే ఎప్పుడైనా సొసైటీలో జరిగే మిస్టేక్స్నే ఆయన మూవీస్గా తీస్తారు. అది మనం శంకర్ మూవీస్లో చూడొచ్చు. బట్ ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ ఇప్పటికీ మన టీఎఫ్ఐలో చాలానే వచ్చినాయి. సో వాటి వల్ల చేంజెస్ మనం పెద్దగా చూసిందేమీ లేదు. సో నాకు తెలిసి పెద్దగా చేంజ్ రాదనే అనుకుంటున్నాను. మేడం గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? బాగానే అనిపించిందండి, బాగానే ఉంది సినిమా. ఏమి నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అంతే. స్టోరీ లైన్ కొంచెం నార్మల్గానే ఉంది కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసాము. శంకర్ మూవీ అనేసరికి ఓవరాల్ బాగుంది మూవీ. ఎక్కడ మిస్ అయ్యారంటారు? ఎక్కడ అనేది అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉంది మూవీ అంతే. ఎన్నిసార్లు చూడొచ్చు అంటారు మేడం? చూడొచ్చు, మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అనేది శంకర్ మూవీ రామ్ చరణ్ ఉన్నాడని పెట్టుకోకుండా మామూలుగా జనరల్గా మూవీ బాగుంది. ఫస్ట్ నుంచి ఎంత హైప్ అంటే ఇచ్చారో ఆ హైప్ కనపడిందా చివరి వరకు? అంటే రామ్ చరణ్కే హైప్. రామ్ చరణ్ ఆబ్వియస్గా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ చెప్పక్కర్లేదు, ఆయనకైతే ఆ హైప్ వర్త్ ఇట్టే. మేడం గేమ్ చేంజర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన కాడి నుంచి దిల్ రాజు కానీ ఇటు ఫ్యాన్స్ కానీ మొత్తం హైప్ ఇచ్చారు. హైప్ ఇచ్చారు అంటే హైప్కి తగ్గ స్టోరీ అయితే కాదు, బట్ రామ్ చరణ్ కోసం అయితే వెళ్ళొచ్చు మూవీకి. సూపర్ హిట్. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సూపర్ హిట్ మూవీ చూసింది ఇదే టైం మనం. చాలా చక్కగా ఉంది, హాయ్ సూపర్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేం లేదు. ఏం లేదు అన్న, సినిమా ఏం లేదు, బాగుందన్న. అబ్బాయి బాబాయ్ గురించి చెప్పారు, అబ్బాయి బాబాయ్ గురించి చెప్పారు అంతే. బాగుంది, చాలా బాగుంది, సూపర్, పక్కా బ్లాక్ బస్టర్, మంట పుట్టించేసిన సినిమా. ఎన్నిసార్లు చూడొచ్చు. ఫైట్లు కానీ మూమెంట్లు కానీ హెలికాప్టర్ సీన్ ఏదైనా పంచా ట్రెడిషనల్ మంట మొత్తం హైలైట్. ప్రతి సబ్జెక్ట్ హైలైట్. బాగుంది, చాలా బాగుంది, బాగుంది. మీ సినిమాలో బాగా ద స్టోరీ బ్లాక్ బస్టర్, అది బాగుంది. లాగ్ బాగానే ఉంది, హిట్ కొట్టాడన్న, సూపర్. యావరేజ్ బాగుంది, చూడొచ్చు. మొత్తం మాట్లాడి చెప్పు సినిమా బాబాయ్ గురించి అన్న, డిప్యూటీ సీఎం, మొత్తం అన్న గురించే సినిమా. బ్లాక్ బస్టర్. వెంకటేష్ శంకర్ పోతారు, మొత్తం పోతారు అన్నా. బాబాయ్ పేరు నిలబెట్టాడన్నా. ఈ రాజకీయం ఎలా వచ్చిందో 2014 చింపేశాడు అన్న. అసలు తెలుసా, బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం. అయ్యా అల్లు అర్జున్ కొంచెం ఈనయ్యా నువ్వు కూడా, చాలా బాగుంది సినిమా. సినిమా చూసినా మాట్లాడదాం. సూపర్ సినిమా. పోతారు, మొత్తం పోతారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బాగానే ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ బాగానే ఉంది. బాగుందన్న సినిమా, సూపర్ డూపర్ హిట్, ఆలు బద్దలైపోయింది. బాగుంది సినిమా, సూపర్ కొట్టాడు, మళ్ళీ హిట్ కొట్టాడు. సూపర్ హిట్. కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం. మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. బీజిఎం కానీ, హీరో యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ చాలా సూపర్గా అల్టిమేటెడ్గా ఉంది మూవీ మాత్రం. అసలు ముందు అందరూ వచ్చి చూడదగ్గ సినిమా ఇది. ఒక పొలిటీషియన్కి సంబంధించి చాలా ఎక్సలెంట్ మూవీ. చాలా సెకండ్ హాఫ్ ఇంకా అసలు క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ సీను చాలా ఒక్కోసారి ఆ మ్యూజిక్, తమను కొట్టే మ్యూజిక్కి అసలు బూజ్ బంప్స్ వస్తాయి అన్నమాట. బూజ్ బంప్స్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొన్న దిల్ రాజు గారు మాట్లాడుతూ మన స్టేట్లో ఏదైతే జరిగినాయో పాలిటిక్స్ సేమ్ అలాగే ఉంటాయని చెప్పారు. ఏంటి అలాగే ఉందా? అంతకు మించి ఉంది సినిమా. ఎలా ఉందంటే అంతకు మించి
అసలు సినిమాలో చాలా ఇంతకుముందు ఏదో ఒక్కరోజు సీఎం అన్నారు కదా, దానికి మించి ఇంకా ఒక డబ్బు లేదన్న అంటే డబ్బుతో లేదు అని చెప్పేసి అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎలా డబ్బు లేకుండా రాజకీయం చేశాడు అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి కాదు, సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తావు? సినిమా హైలైట్స్ ఇంటర్వెల్, బూజ్ బంప్స్, అసలు తమన్ మ్యూజిక్ కానీ అసలు చాలా అల్టిమేట్గా ఉంది మాత్రం. నిజంగా చాలా చాలా బాగుంది. డ్యాన్స్ కానీ ఆ డ్యాన్సింగ్కి అసలు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మ్యూజిక్ చాలా ఎక్సలెంట్. అన్న సినిమా ఎలా ఉందన్న? సూపర్ అన్న సినిమా అయితే. ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమా మ్యూజిక్, డైరెక్షన్ అంతా సూపర్. అన్న సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. ఇప్పుడు శంకర్ గారి మార్క్ డైరెక్షన్ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంది చరణ్ గారిది? స్టోరీ మాత్రం బాగుంది సార్. కాకపోతే ఇది పొలిటికల్గా ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది అందులో ఉంది అంతే, అంత మించింది. అన్నయ్య డ్యాన్స్ బాగా చేశారు, అనిపించారు అందరు, బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్గా ఉందని చెప్పండి. ల్యాగ్ ఏం లేదన్న, అంటే నమ్మి రాజకీయంలోకి వస్తే వెన్నుపోటు పొడిచేది, వాళ్ళని ఎలా చేసేది చూపించాడు అంతే, అంత మించింది. చాలా బాగుంది సినిమా. కలెక్షన్ క్రాస్ చేసిద్ది అంటారా? చేసిద్దన్న. బ్రో ఏంటి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది? బాగుంది బ్రో, సూపర్ ఉంది. మొత్తం ఈ వైసీపీ గురించే ఉంది లోపల. పొలిటికల్ స్ట్రోక్ బాగుంది, మేకింగ్ బాగుంది, గుడ్. శంకర్ నుండి ఇప్పుడున్న రీసెంట్ మూవీస్ ఇది బెస్ట్. బాగుంది, రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే సూపర్. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అంటున్నారు. అలా ఏం లేదు, ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు, సో ఎమోషనల్ కంటెంట్లో డ్రైవ్ అయిపోయింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఓవర్ మాస్, పొలిటికల్ మాస్, ఒక క్లాసిక్ హీరోని మాస్గా ఎలా చూస్తారు అలా చూపించాడు, సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువల్గా ఇంకా బాగున్నాయి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ ది లెవెల్ చాలా మీన్స్ ఎదిగారు, ఒక స్టెప్ ఎదిగినట్టే ఈ మూవీతో. మెగాస్టార్ తనయుడు గురించి చెప్పాలా, డ్యాన్స్ గురించి చించేశాడు, డైలాగ్స్ కానీ కామెడీ కానీ ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్. ఆర్సీ యాక్టింగ్ 2 hours 45 minutes మీరు కదలరు అని చెప్పి దిల్ రాజు గారు అన్నారు మొన్న. ఎక్కడ బోరు కొట్టదు, ఫస్ట్ ఎండ్ మంచిగా తీసుకెళ్తాడు. నైస్, థ్యాంక్ యూ. ఎలా ఉంది బాబాయ్ గేమ్ చేంజర్ మూవీ? బాగుందండి సినిమా, బాగుంది, చాలా బాగుంది. ఏమి నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం సినిమా మొత్తం అన్ని యాంగిల్స్లో అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంది. రాజకీయంగా కానీ సమాజం గురించి ఏదైనా చెప్పడానికి గురించి కానీ బాగుంది, నీట్గా తీశారు సినిమా. టేకింగ్ బాగుంది, పిక్చర్, సాంగ్స్ కూడా బాగున్నాయి. స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉందా పాతగా ఉందా? బాగుంది, కొత్తగానే ఉంది. సాంగ్స్ కానీ సూపర్ హిట్స్, రామ్ చరణ్ మొత్తం బాగుంది, సినిమా చూడొచ్చు. ఏమి నచ్చిందన్న మీకు సినిమాలో బాగా? మనోడు క్యారెక్టర్ బాగుందన్న, సినిమా మొత్తం బాగుంది. స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది? కొత్తగా ఉంది, ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది. జీవితంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా చేస్తాడో సేమ్ యాజిటీజ్గా కళ్ళ కట్టినట్టుగా మూవీలో చూపించాడనమాట. మరొక పవన్ కళ్యాణ్ లాగా యాక్టింగ్ కానీ ఏదైనా చిరంజీవి లాగా మైల్ రాయి ఇంకోటి దాటి గ్లోబల్ స్టార్ పెద్ద హిట్ కొడుతున్నారు అనమాట. 666 తర్వాత ఇప్పుడు ఉన్న గేమ్ చేంజర్ ఎలా అనిపించింది? గ్లోబల్ స్టార్ ఇంకొక మైల్ రాయి దాటమే కానీ తగ్గేది ఏం లేదు, చిరంజీవి రేంజ్లో పెరిగిపోవటమే. అది సూపర్ టూపర్ హిట్ సినిమా. అందరూ ఏమంటున్నారంటే శంకర్ గారు పాత కథను కొత్తగా చూపించారంటున్నారు. అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఎలా జరుగుతుంది అనేది చూపించారు కళ్ళకు కట్టినట్టుగా. అదే ప్రజలు ఎట్లా డెవలప్ వెళ్ళాలి అలా ఆ విధంగా చూపించారనమాట. నిజ జీవితంలో ఎట్లా జరుగుతుందో అనేది పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నాడో యాజ్ టీజ్గా ఎలక్షన్ ముందుంటే ఇంకా హై రేంజ్లో వచ్చేది మూవీ కూడా. నా సినిమా అయితే బాగుంది, రాజకీయ పరంగా కానీ రామ్ చరణ్ క్యారెక్టర్ పరంగా కానీ బాగా తీశాడు, రాజకీయ పరంగా మాత్రం బాగా చూపించాడు సినిమాలో. ఏం నచ్చిందన్న మీకు సినిమాలో బాగా? రామ్ చరణ్ క్యారెక్టర్ బాగా నచ్చింది. రామ్ చరణ్ రాజకీయంలో అది ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా అయితే ఉంటాడో ఆ ఎలక్షన్లు ఎలా జరపాలనే దాని గురించి బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ ఇచ్చారు, సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ డమాల్ చేసేసారని చెప్పండి. అలా ఏం లేదు, ఏదైనా కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ డూపర్ బాగుంది. ఫైట్స్ కానీ ఆ క్యారెక్టర్ పరంగా కానీ సూపర్ ఉంది. పుష్ప కలెక్షన్ బ్రేక్ చేసిద్ది అంటారా? చేసిద్దన్న తప్పకుండా. అన్న గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది అన్న, సంక్రాంతికి ఖచ్చితంగా సినిమా హిట్, సూపర్ హిట్, చాలా బాగుంది. ఏంటి మీకు సినిమాలో ఏం నచ్చింది బాగా? మెయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ శంకర్ గారు మార్క్ బాగా కనిపించింది ఆ 2 సీన్స్లో. అండ్ క్లైమాక్స్ కొద్దిగా అంటే పాలిటిక్స్ దాని మీద ఈ మధ్య కొద్దిగా మంచిగా తీసినట్టు అనిపించింది మూవీ మాకు. శంకర్ గారి స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది అన్న? రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి, ఇంకా గ్లోబల్ స్టార్ మనం చెప్పేదే ఉంది. కాకపోతే ఇంకా డైరెక్షన్ కానీ ఇంకా అది ఆయన ఏంటంటే చాలా హై క్వాలిటీ బడ్జెట్తో తీశారనమాట. మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి మూవీకి. అండ్ బాగా నచ్చింది, బాగా ఎంటర్టైన్గా ఫీల్ అయ్యే మూవీ. మళ్ళీ వెళ్ళాలి ఇంకోసారి. ఓకే.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.